హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో వార్తలను చూద్దాం. విద్యార్థుల గురించి దాదాపు కొన్ని నెలల నుంచి పేపర్‌లో, టీవీల్లో కొన్ని పేపర్‌లు, కొన్ని టీవీ ఛానెల్‌లు వార్తలు రాస్తున్నాయి. ఏ విద్యార్థుల గురించి అంటే కోర్సు పూర్తయి పాస్ అయిన సర్టిఫికేట్‌ల కాలేజీ నుంచి తీసుకోవాలంటే ఇబ్బంది. లేదా కోర్సు రన్నింగ్‌లో ఉన్న విద్యార్థులు ఒక సెమిస్టర్ ఎగ్జామ్ ఏదైనా రాసుకోవాలంటే హాల్ టికెట్ ఇయ్యాలంటే ఇబ్బందులు. హాల్ టికెట్ తీసుకోవాలంటే. ఎందుకు ఈ ఇబ్బందులు వస్తున్నాయంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ అని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టిందిది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు దాని తర్వాత ఈబీసీలకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం పెట్టారు. ఇప్పుడు ఒక విద్యార్థి ఫీజు పే చేయకుండానే ట్యూషన్ ఫీజు ఏది లేకుండా జాయిన్ అయితే ఆ ఫీజును గవర్నమెంట్ పే చేస్తది. ఆ గవర్నమెంట్ పే చేసే ఫీజు బకాయిలు 4,200,00,00,000 ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి. విద్యార్థికి మేము పే చేస్తామని గవర్నమెంట్ చెప్పింది. గవర్నమెంట్ పే చేయదు టైంకి. కానీ విద్యార్థి కోర్స్ అయిపోద్ది, సర్టిఫికేట్లు అవసరమైతే ఇవ్వరు వీళ్ళు. ఏంటంటే గవర్నమెంట్ మీ తరఫున ఇస్తానన్న ఫీజు రాలేదు మాకు అని చెప్తారు. ఇది జరుగుతుంది. దీనిపైన పెద్ద ఎత్తున సమస్యల్లో ఉన్నారు విద్యార్థులు. ఇబ్బంది పడుతున్నారు. అయినా కానీ దానికి సంబంధిత మంత్రి కానీ, ఆ శాఖ అధికారులు కానీ, ఇప్పుడు దానికంటే ముఖ్యమైనది ఏమీ లేదు కదా! చదువుకునే విద్యార్థులకి రూ. 4 ఫీజు ఇచ్చేదానికంటే అంత ఇంపార్టెంట్, అంత ముఖ్యమైన ఏముంటది? పెద్ద పెద్ద సమీక్షలు పెడతారు. దీనికి సంబంధించి వార్తను ఈరోజు 'ఆంధ్రజ్యోతి' రాసింది. ఇదనమాట అసలు విచిత్రం. ఇప్పుడు 'సాక్షో' లేకపోతే ఇంకోటో 'దిశ' పేపరో, 'ఆంధ్రప్రభో' లేకపోతే 'ప్రజాశక్తి' విషయాలందరూ రాసిందంటే కొంత నమ్మొచ్చు. కానీ 'ఆంధ్రజ్యోతి' తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసే పత్రిక రాసింది. విద్యార్థులు వ్యవహారం ఫీజులు కడితేనే సర్టిఫికేట్ ఇస్తారు. ఉన్నత విద్యా సంస్థల అల్టిమేటం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారు. మరి విద్యార్థుల జీవితాలతో వాళ్ళు ఆటలాడుతున్న మనం ఏం చేస్తున్నాం మరి? మనం జర్నలిస్టులుగా, పత్రికలుగా, టీవీ ఛానల్‌గా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలిగా? ప్రశ్నించరు. ప్రశ్నించకుండా ఏం చెప్తుండంటే సర్టిఫికేట్లు ఇవ్వని ఆర్‌జే, యూకేటీ ఫీజు అనుమతికి ఏఎన్యూ అంటే ఇది ఆచార్య ఎన్‌జీ రంగా యూనివర్సిటీ అటుంది. ప్రభుత్వ ఫీజు బకాయిల కారణం ఇప్పటికి 6 క్వార్టర్లు పెండింగ్ ఉన్నాయట. అప్పు చేసి ఫీజు కడుతున్నాం వైనం. కట్టలేని వారు ఉన్న ఉన్నత విద్యకు దూరం. దీని అంతటికి ఏందంటే జగన్ విధానమే సమస్యకు కారణం కథం. దీనికోసం రాశారు వార్త. ఈ వార్త విద్యార్థుల కోసం, సర్టిఫికేట్లు రాని విద్యార్థుల కోసం, ఎగ్జాములు ఆపుతున్న విద్యార్థుల కోసం, అంటే కష్టాల్లో ఉన్న, ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల కోసం రాయాలి 'ఆంధ్రజ్యోతి'. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేయడానికి రాసింది వార్త. ఇక మీ వార్తలు, మీ జర్నలిజం ఇట్లుంటది. ఇంత దారుణం మరి. అరే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించండి. వాళ్ళ బాధని, వాళ్ళ గోడుని వినండి, వినిపించుకోండి అని చెప్పాలి కదా! చెప్పరు. దీని అంతటి కారణం జగన్మోహన్ రెడ్డి విధానమే కారణమట. ఒకవేళ కొద్దిసేపు అనుకుందాం. మరి ఆ విధానాన్ని మారుస్తుంటే ఎవరైనా చేతులు కట్టేశారా మీకు? జగన్మోహన్ రెడ్డి విధానమే కారణమైనప్పుడు విధానాన్ని మారుస్తుంటే వద్దన్నారా? జగన్మోహన్ రెడ్డి చాలా విధానాలను మారుస్తున్నారు కదా! పేదల భూముల్ని కొట్టి పెద్దోళ్ళకి ఇస్తుంటే వద్దన్నాడు కదా! దాన్ని ఇస్తూనే ఉన్నారు కదా ఇప్పుడు. దానికి ముద్దు పేరు పెట్టుబడిదారులను నేను తీసుకొచ్చి వందల వేల ఎకరాలు ఇస్తా, వాళ్ళ వ్యాపారాలకు భరోసా ఇస్తా అంటున్నావు కదా! ఆ విధానం జగన్మోహన్ రెడ్డిది కాదు కదా! మార్చుకున్నావు కదా! లేదు 3 రాజధానులు అన్నాడు ఆయన. ఆగారా? విధానం మార్చుకోలే మనం. వెంటనే అమరావతికి చేసుకుంటున్నాం కదా! అట్లాంటి అనేక విషయాలు ఆ విధానాలు మీకు నచ్చకపోవచ్చు. ఆ విధానాలు విద్యార్థులకు ఒక నష్టాలు జరుగుతుంటే, కష్టం జరుగుతుంటే మారిస్తే తప్పేంటి? అసెంబ్లీ, మంత్రివర్గం, ప్రభుత్వం దేనికోసం ఉన్నాయి? అంటే జగన్మోహన్ రెడ్డి విధానాల వల్ల కష్టాలు ఎదుర్కొంటున్నారని చెప్పడం కోసం రా, మార్చడానికి ఉన్నరా మీరు? ఇది చెప్పదు. దీంట్లో ఏందంటే మొత్తం 6 క్వార్టర్‌లు పెండింగ్ ఉన్నాయి. 4,200,00,00,000. దాంట్లో పాత గవర్నమెంట్‌లో ఒక 3 క్వార్టర్‌లు, ఇప్పటి ఒక 3. మరి ఆయన విధానాలకు కారణమైతే ఇప్పుడెందుకు పెండింగ్ పెట్టారు ఇప్పుడు 3 క్వార్టర్‌లు? ఇప్పుడు ఆ విధానాలు కారణమయ్యే కాడికొస్తే ఆ విధానాలను చూపించుకోవడానికి కొత్త ప్రభుత్వం ఎందుకు? అదే ఉండొచ్చు కదా! ఇది మొత్తానికి 'ఆంధ్రజ్యోతి' రాసిందేంటంటే విద్యార్థుల కోసం, అంటే విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి రాయలే. విద్యార్థుల విద్యార్థుల పేరెంట్స్‌లో ఉన్న అసంతృప్తి, ప్రభుత్వం పైన ఉన్న అసంతృప్తిని కప్పిపుచ్చటం కోసం, వాళ్ళని దువ్వటం కోసం, లేదు కారణం ఈయన కాదు జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పటం కోసం వార్త రాసినట్టుంది.
మరీ ఇంత భజన, ఇంత భజన మసాజ్ చేసే వ్యవహారం చేస్తే ఎట్లా? చంద్రబాబు నాయుడు గారికో తెలుగుదేశం పార్టీకో మీరు మసాజ్ చేస్తే చేయండి, భజన చేస్తే చేయండి, శాల్వాలు కప్పండి, పూలదండలు వేయండి, రోజు వేస్తూనే ఉండరు. విద్యార్థులు పాపం వాళ్ళు రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చి చదువుకొని ఏదో చిన్న ఉద్యోగం చేసుకుందామని సర్టిఫికేట్లు అడుగుతుంటే ఇవ్వట్లేదంటే దానికి కఠినంగా ఘాటుగా ప్రశ్నిస్తూ రాస్తే తప్పింది. ఏం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు విద్యార్థుల సమస్య ఒకవేళ పరిష్కరించలేకపోయిండు, 3 క్వార్టర్లు ఏనొచ్చాక కూడా పెండింగ్ ఉందంటే ఇప్పటికిప్పుడు ప్రభుత్వం అయితే పడిపోదుగా. మీరు కోరుకుంటున్నా, మీరు భజన చేస్తున్న ప్రభుత్వం సమస్య పరిష్కారం అయితే పాపం. ఇది దీని అంతటికి జగన్ విధానమే సమస్య కారణం కథం. ఈ ఈ దీనికోసం ఇదంతా రాసిండు. ఇది ఫీజు కడితేనే సర్టిఫికేట్లు అని ఒకవైపు విద్యార్థులు ఇబ్బంది పడతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు భజన ఏడ ఆయనకు భజన ఎట్ట చేస్తాండినా? డబుల్ ధమాకా, డబుల్ ఇంజన్ సర్కార్తో డబుల్ డిజిట్ గ్రోత్. ఇది ఎవడి కోసం ఈ గ్రోత్? డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల డబుల్ డిజిట్ గ్రోత్ వద్దట. ఈ గ్రోత్ ఎవరికి వస్తుంది? అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలను మీకు రావచ్చు, అత్యంత సంపన్నమైన ఎమ్మెల్యేల జాబితాలో ఉన్న మీ ఈయంకుడు బాలకృష్ణ గారు, మీ కొడుకు నారా లోకేష్ గారు, మీ క్యాబినెట్లో ఉన్న నారాయణ గారు, లేకపోతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీ ఎమ్మెల్యేకు వస్తుంది డిజిట్ వస్తే. కానీ పేద ప్రజలకు లేదు కదా. ఫీజు కట్టలేని పరిస్థితుల్లో సర్టిఫికెట్లు మగ్గుతుంటే కాలేజీలు, ఒకవైపు ఆ వార్త ఆడుండగా ఈ డబుల్ డిజిట్ గ్రోత్ అంటండి. ఈ డిజిట్లతోని జీవితాలు మారవు. ఈ డబుల్ డిజిట్లతోని కొన్ని సంపన్న వర్గాలు, డబ్బులు ఎక్కువ ఉన్నోళ్ళకి, సంపద ఎక్కువ ఉన్నోళ్ళకి డిజిట్ అయింది తప్ప, ఆ డిజిట్ ఉపయోగపడింది తప్ప, ఆ డిజిట్ పేద ప్రజలకు ఉపయోగపడే డిజిట్ కాదు. ఇక దాని గురించి భజన డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల డబుల్ డిజిట్ గ్రోత్ వస్తుందని చెప్పారు. ఆయన చెప్పగానే ఇది వార్త రాశారు. ఈ డిజిట్ నిజంగానే ఏ ప్రజలకు ఉపయోగపడుతుంది? ఎన్ని లక్షల మంది డిజిట్ ఉన్న ప్రజలకు ఉపయోగపడుతుందంటే లక్షలు కాదు, వేలల్లో ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడదు. ఇది ఆ డిజిట్ గురించి ఈ భజన చేసిండు. అంటే ఆంధ్రజ్యోతి భజన ఎట్లా ఉందనేది ఒకటి. ఇంకోటి అమరావతి అసైన్డ్ రైతులకు శుభవార్త. కేవలం శుభవార్తల గురించే చెబుతారు. శుభవార్త మంచిదే. పాపం అమరావతిలో ఉన్న రైతులు చాలా సంవత్సరాలకు ఇబ్బంది పడతారు. అంటే అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు రిటర్నబుల్ ప్లాట్లు ఏదైతే ఉన్నాయో వాటిలో అసైన్డ్ అని పడ్డదట. ఇప్పుడు వాళ్ళు భూమి త్యాగం చేసి రాజధాని కోసం వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్లు ఏదైతే ఉన్నాయో వాటిని ఇస్తే వాటిని అమ్ముకోవడానికో ఇంకోటో కన్స్ట్రక్షన్ చేసుకోవడానికో పర్మిషన్ తీసుకోవడానికి కావాలంటే ప్యూర్ పట్టా భూమి అని ఉండాలి. లేదు అసైన్డ్ అని రాశారట. ఈ అసైన్డ్ అని రాస్తే ఏమైంది? అది ఇప్పుడు వాళ్ళు అమ్ముకోవాలంటే అమ్మలేని పరిస్థితి, ఎవరికైనా బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేని పరిస్థితి, ఎందుకంటే అసైన్డ్ ఉంది కదా. దానికోసం నానా తన్నులాడబడుతున్నారు పాపం. మొత్తానికి ఆ సమస్యకి విముక్తి చేసిండి చంద్రబాబు నాయుడు గారు. ఆయన దృష్టి దాకపోయింది. వెంటనే అసైన్డ్ అనే పదం తొలగించడం పెద్ద సమస్య. గవర్నమెంట్ తలుచుకుంటే అది ఎప్పుడో చేయొచ్చు. కాకపోతే ఆయన దృష్టికి పోయిన తర్వాత క్లియర్గా చెప్పారట, అసైన్డ్ అనే పదం ఎవరికైతే రిటర్నబుల్ ప్లాట్ల పట్టాలు ఇచ్చినో ఆ పట్టాలు అసైన్డ్ అనే వర్డ్ను తీసేసి పట్టా, ప్యూర్ పట్టా అని చేసేయండి అన్నట్టు. ఇప్పటికీ వాళ్ళకి పాపం ఒక శుభవార్త, వాళ్ళ ఆవేదన ఇన్ని రోజులకి వాళ్ళకి వినపడ్డది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. రైట్, సాక్షి పేపర్ చూద్దాం. ఇసుక మాఫియాకి 7గురు బలి. అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో కారు నుజ్జు అయిందట. కారులో ఉన్న వారంతా అక్కడికక్కడే మృతి. నెల్లూరు జిల్లా పెరమాన సమీపంలో ఘటన. మృతులంతా బంధువులేనట. అసలే ఇసుక మాఫియా, ఆపై తప్పదాగిన డ్రైవరు ఇసుక లారీ గుద్ది పాపం నిన్న 7గురు చనిపోయిన పరిస్థితి. అక్కడికక్కడ అంతా ఒకే కుటుంబం అట. అంటే బంధువులు, ఆ కుటుంబం అన్నదమ్ముల పిల్లలు ఇట్లా పాలోళ్ళు అన్నట్టు. ఏదో ఫంక్షన్ నుండి పోయి వస్తానట పాపం, ఎవరిని పరామర్శకు మొత్తం ఈ ఇసుక లారీ డ్రైవర్ తప్పదాగి. ఇసుక మాఫియా ఏ రేంజ్లో ఉంటుందంటే వాడు తాగినా గుద్దినా ఏది చేసినా కేసులు ఉండవు, పోలీసులు పట్టించుకోరు, రెవెన్యూ పట్టించుకోదు, అడ్డగోలుగా ఉంటుంది. వాళ్ళ మాఫియా కాబట్టి ఇది మాఫియా చేతిలో ప్రాణాలు లెక్క కాదు వాళ్ళకి కేవలం డబ్బు లెక్క. వాళ్ళ మాఫియాలో వస్తున్న కౌంట్ చూసుకుంటే తప్ప ఎంతమందిని మనం ఇబ్బంది పెడుతున్నాం, ఎంతమందిని చంపుతున్నాం, ఎంతమందికి దీనివల్ల ఇబ్బంది జరుగుతుంది అనేది ఎవడు పట్టించుకోడు. 7గురు ప్రాణాలు పోయినాయి కేవలం ఒక ఇసుక లారీ డ్రైవరు తాగి నడపడం వల్ల. దీనిపైన కేసులు ఉండవు, ఏదో నామినల్ కేసులు ఉంటాయి. కానీ ఆ స్థాయిలో ఒక ఇసుక మాఫీ, ఇసుక ఎక్కడిది, ఇసుక లారీకి పర్మిషన్ ఉందా, ఈ చూడరు.
ఈ ఈ ఈ ఈ డబ్బు సంపాదన దీంట్లో ఏం చేస్తారంటే వాడు తాగి నడుపుతుండా, ఏం చేస్తాడు అనేది కూడా ఆ ఇసుక కాంట్రాక్టరో ఎవడో ఉంటాడు కదా! ఆ మాఫియా చేసేటోడు వాడు చూడడు. ఇది మొత్తానికైతే 7గురు బలి అయ్యారని నెల్లూరు జిల్లా పెరమాన్‌లో. రాష్ట్రంలో కూటమి నేతల అరాచకంలో మరో కోణం ఇది. 15 నెలల చంద్రబాబు కూటమి ప్రభుత్వ పాలనలో ఉచిత ఇసుక ముసుగులో సాగుతున్న దందా ప్రజల ప్రాణాలు తీస్తుంది. నదులు, వాగులు, వంకలను చెరబట్టి రేయింబవళ్లు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు సాగించడమే కాక ఇష్టానుసారం అక్రమ రవాణాతో పట్టపగలే ప్రమాదాలకు కారణమవుతూ అమాయకులను చంపేసే స్థాయికి చేరింది. 30 నుంచి 40 టన్నుల లోడుతో అతివేగంగా వెళుతున్న టిప్పరు మృత్యు శకటాలుగా మారాయి. ఇసుక గుంతల్లో పడి కొందరు, ప్రమాదాల బారిన పడి మరికొందరు నిత్యం చనిపోతున్నారు. అయినా ఏమాత్రం స్పందించిన సర్కారు పెద్దలు మీకింత మాకింత అంటూ బేరసారాలు బిజీగా ఉండటం విషాదకరం. కూటమికి కాసులు పోతున్న ప్రాణాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇష్టానుసారంగా ఇసుక అక్రమ తవ్వకాలు, అధిక లోడు, నిబంధనలు పాటించకుండా రవాణా. ఉచిత ఇసుక అన్నాడు చంద్రబాబు నాయుడు. అధికారంలాగానే ఉచితంగా ఇసుక అన్నాడు. ఇక ఉచితంగా ఇసుకిస్తున్నాక ఈ అధిక లోడ్ లేనిది 40 నుంచి 50 టన్నులు మోతాదుకి మించి, వెహికల్కి మించి బరువు ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు? వందల వేల లారీలు ఎట్లా పోతున్నాయి ఉచిత ఇసుక పేరుతోని? ఉచిత ఇసుక ఇస్తే ఆ రైతో దాని లబ్ధిదారుడు ఎవరో వస్తాడో, ట్రాక్టరో చిన్న బండో ఏదో తీసుకొని వస్తాడు. కానీ టన్నులు 40-50 టన్నులు మోసే టిప్పర్లు, లారీలు పెద్ద పెద్దవి ఎందుకు వస్తాయి ఇసుకలో? ఈ ఉచిత ఇసుకలు ఎక్కడి నుంచి వచ్చినాయి? వీటి వల్ల నిత్యం కొన్ని వందల సార్లు ఆ రోడ్లపైన తిరగటాల్లో మోకాల లోతు గుంటలు పడ్డాయి, గోతులు పడ్డాయి, హెవీ లోడ్తో పోవటాను. ఆ గుంటలలో పడి యాక్సిడెంట్లు అయి చనిపోతున్న ప్రజలు కొంతమంది, వీళ్ళ నిర్లక్ష్యమో ర్యాష్ డ్రైవింగ్తోని వాళ్ళు చనిపోతున్న వాళ్ళు కొంతమంది. దానికి సాక్ష్యమే 7గురు బలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం చెప్పాలి, మనం ఇస్తుంది ఉచితం కదా, అసలు ఈ అపరిమిత బరువుతోని అనాథరైజ్డ్గా పర్మిషన్ లేకుండా 30-40 టన్నులతో లారీలు ఉచితంగా పోదు కదా. ఉచితంగా ఇచ్చేది మీరు ఎంత క్రైటీరియా ఉంటుంది కదా దానికి. ఇన్నిన్ని టన్నులతో ఉచితం ఇయ్యరు. ఈ దందా ఏంది, మాఫియా ఏంది, దీని వెనక ఉందెవరు అనేది మీరు ఏమైనా కనిపెడతారా అంటే కనిపెట్టరు. అంటే మీరు పెట్టిన స్కీమ్లోనే లోపం ఉంది, అది మీకు కూడా తెలుసు. అయినా కానీ పడుచుకోని పరిస్థితి, పచ్చ బ్యాచ్ చేతిలోకి డబ్బులు పోతున్నాయి. ఇసుక వాస్తవం గవర్నమెంట్ అమ్మిన రోజే కనీసం ఆదాయం అని వచ్చింది. ఈరోజు ఉచితంగా ఇచ్చినట్టయితే ప్రజలు మళ్ళీ డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. పేరుకి ఉచితం, గవర్నమెంట్కి ఆదాయం లేదు, కానీ మధ్యలో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ జేబులు నిండుతున్నాయి. ఇది ఉచిత ఇసుక సంబంధించి బలికి సంబంధించి. బాబు పీపీపీ ముందుకే పోతుందట. వైద్య కళాశాలను ప్రైవేటు కట్టబెట్టేందుకు రంగసిద్ధం. నేడు టెండర్ల పిల్లలున్న ఏపీఎంఎస్ఐడిసి కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి చంద్రబాబు సర్కారు రంగం సిద్ధం చేసింది. వైఎస్ జగన్ హయాంలో 8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. వీటిలో 10 కళాశాలను 2 దశల్లో పీపీపీలో ప్రైవేటుకు అప్పజెప్పాలని బాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. నేడు ఏపీ వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ టెండర్లు పిలువనుంది. ఎట్టి పరిస్థితులు ఆగమంటున్నారు. ఇప్పటికే లెఫ్ట్ పార్టీలు, వైఎస్ఆర్సీపీ, మిగతా ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ పీపీపీ ఎక్కడిది? ప్రభుత్వం ఇచ్చిన కళాశాలను ప్రభుత్వం నిర్వహించుకొని, ప్రభుత్వమే భర్తీ చేసుకొని సీట్లు, ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందించాలి, ఉచితంగా వైద్య విద్యను కూడా అందించాల్సింది పోయి ఈ ప్రైవేటు జపం ఎందుకు చేస్తాడు చంద్రబాబు నాయుడు అని పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. విమర్శిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. అయినా కానీ లేదు నేను ఆగను, నేను ఎవరికైతే కట్టబెట్టాలనుకున్నా వాళ్ళకి కట్టబెట్టాల్సిందే. దానికి ముద్దు పేరు ఏం చెప్తున్నానంటే, మనం ఎక్కడ నిర్వహించలేస్తాం, గవర్నమెంట్ నిర్వహించలేదు ప్రైవేట్ మెడికల్ కాలేజీని, కాబట్టి ప్రైవేట్ వాళ్ళు అయితే అద్భుతంగా చేస్తున్నట్టు. అంటే ప్రభుత్వం చేయలేంది, ప్రభుత్వం నిర్వహించలేంది ప్రైవేట్ వాళ్ళు ఎట్లా నిర్వహిస్తారు? అంటే దీనికి కారణం ఏంటంటే, అసలు ఒక 4 మెడికల్ కాలేజీలని మేనేజ్ చేయలేని ప్రభుత్వాన్ని ఎట్లా మేనేజ్ చేద్ది? ఇంత వ్యవస్థను ఎట్లా నడిపిస్తుంది? అంటే కారణం మేనేజ్ చేయలేక కాదు, నిర్వహించలేక కాదు. కొంతమంది వ్యక్తులు అంటారు, వాళ్ళ మనుషులు వాళ్ళకి అప్పచెప్పే కార్యక్రమం. వాళ్ళు పార్టీకి అండగుంటారు, పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి అండగుంటుంది. ఈ అండగుండే కార్యక్రమం అన్నట్టు. దానికి ముద్దు పేరుకి ఈ మధ్యకాలంలో కొంతమంది మంత్రులు చెప్తున్నారు, పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు, అట్లాంటిది ఏముండదు, ఉచితంగా ఓపీ ఇస్తారు, ఉచిత వైద్యం ఉంటుంది, కొద్ది రోజులు ఉంటుంది స్టార్టింగ్లో విమర్శల నుంచి తప్పించుకోవడానికి. తర్వాత ఏముండదు, ముక్కు పిండి వసూలు చేస్తారు. ప్రైవేట్ వాళ్ళు ఏం పని లేక ఆడొచ్చి పెట్టుబడులు పెట్టరు. ప్రైవేట్ వాళ్ళు ఏం పని లేక అక్కడ వచ్చి మేనేజ్మెంట్ చేయరు.
వాళ్ళు దాని మీద పెత్తనం చేస్తానంటే వాళ్ళకి లీజుకి 66 సంవత్సరాల పాటు లీజ్ అట. ఒక ఎకరం భూమికి రూ. 100 లీజు సంవత్సరానికి. ఎంత దారుణమో చూడండి. ఒక ఎకరం భూమికి రూ. 100 లీజ్ ఇచ్చి ప్రభుత్వానికి ఇగో ఎకరం దొబ్బేస్తాడు. అట్లా ఒక్కొక్క కాలేజీకి 50 ఎకరాలు దాకుంది. 50 ఎకరాలకు రూ. 5,000 లీజు సంవత్సరానికి. ఇక ఆ కాలేజీ మొత్తం ఆయన కబ్జాలకు పోద్ది. ఇక ఆయన ఇష్టానుసారంగా మెడికల్ సీట్లు రూ. 1,00,00,000కి అమ్ముకుంటాడు. మెడికల్ ఫీజులు ఉంటాయి, మందులు అమ్ముతుడు, ఆపరేషన్లు, థియేటర్లు అంతా ప్రైవేటీకరణ, అంతా వ్యాపారమయం చేస్తారు. దీంట్లో ప్రధానంగా ఒక విమర్శ ఏమొస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు స్వయంగా ఆయన క్యాబినెట్లో ఒక మంత్రి ఉన్నారు. ఆయనకి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో చాలా చోట్ల స్కూళ్ళు, కాలేజీలు, విద్యా సంస్థలు, మెడికల్ కాలేజీలు కూడా ఉన్నాయి. ఆయనకే మెజారిటీ మెడికల్ కాలేజీలు ఆయన సంస్థకే కట్టబెట్టే కార్యక్రమం, టెండర్లు ఆ కోణంలో పిలుస్తున్నారు. ఆయన ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి పార్టీ పరంగా ఆర్థికంగా అండగా ఉంటాడు. కాబట్టి ఆయనకు అప్పజెప్పాలి అనే ఒక కోణంలో జరుగుతుందట. ఇది దానికోసం అన్నట్టు మనం నిర్వహించలేము, మావోడైతే బాగా నిర్వహిస్తాడు, ఏమైనా బస్తాలు బస్తాలు డబ్బులు సంపాదిస్తాడు అనుకుంటారు. ఆ సదరు మంత్రికి ఇప్పుడున్న ప్రైవేటు విద్యా సంస్థలలో ఎక్కడ కూడా ₹1 ఫీజు తగ్గించినా విద్యార్థులు చదువు చెప్పడం. దండుకుంటుండు ఆయన, జలగ లెక్క తాగుతుండు ప్రజల రక్తాన్ని. ఇక ఆయనట ఉచిత ఓపీ ఇస్తారట, ఆయనట ఉచితంగా వైద్యం అందిస్తారట. మనం చూడాల ఇప్పుడున్న వాటిలలో అవన్నీ అబద్ధం, తప్పు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలు నిర్వహించటం ఇబ్బంది అనే సాకు చూపించి ఆయన కావాలనుకున్న వ్యక్తులకి అప్పచెప్పే కార్యక్రమం. ఏది ఏమైనా నేను ముందుకే పోతగానే వెనక్కి రాను. అసలు ఈ పీపీపై ముందుకే ఎందుకు అంటే ఇక అందుకే ఎవరినైతే ఆయన టార్గెట్ పెట్టుకుంటూ, ఎవరికైతే ఇవ్వాలని టార్గెట్ పెట్టుకుంటూ వాళ్ళకి ఇవ్వటం కోసం ఇదంతా తతంగం. దీనికోసం ఇవన్నీ విమర్శలు. పీపీపీ అంటే మీకు తెలియదు, ఇది లేదు, జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇలే, జగన్మోహన్ రెడ్డి కట్టలేదు, బిల్డింగ్లు కట్టలే, పునాదులు వేయలే. అరే జగన్మోహన్ రెడ్డి పునాదులేని అమరావతికి పునాదులు వేస్తాను కదా, కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి. జగన్మోహన్ రెడ్డి కంప చెట్లు పెంచితే మీరు మొత్తం తొలగించి ₹1,00,00,000 పెట్టి ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగులు కడతా, హైరైజ్ బిల్డింగులు కడతా అంటున్నారు కదా. అంతంత పెద్ద బిల్డింగులు, అంతంత పెద్ద నగరాలను కట్టే అంత శక్తి ఉన్నప్పుడు ఒక మామూలు మెడికల్ కాలేజీని కట్టలేరా మీరు? ఆయన పునాదులు లేకపోతే మీరు కట్టలేరా అంటే కడతారు. కానీ కడితే ఏమవుద్ది? నేను అనుకున్న వాళ్ళకి ఇయ్యలేను కదా. ఒకసారి ప్రభుత్వ పరం అయిందనుకోండి, ప్రభుత్వ ఆధారాలు ఉంటే ఏమైనా ప్రభుత్వం ఉన్నా, ఇంకో ప్రభుత్వం వచ్చినా, ఎవరిది వచ్చినా ఫ్రీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, పేద వర్గాలు వైద్య విద్య చదువుకోవచ్చు. అదే ఉన్నప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఆయన అనుకున్న వాళ్ళకి ఇస్తే 66 సంవత్సరాల పాటు వాళ్ళని గదిలిచ్చేటోడు లేడు. వన్స్ లీజుకి ఇస్తే కోర్టుకు పోతాడు. కొత్త ప్రభుత్వం వచ్చినా ఏం చేయదు కాదు. కోర్టుకు పోయి నాకు లీజు ఇచ్చారు కాబట్టి నేను క్యాన్సిల్ చేసుకోను అంటే కోర్టు కూడా ఆయనకు 66 ఏళ్ళు ఇచ్చారు కాబట్టి 66 ఏళ్ళు అయింది అంటారు. తర్వాత ఇంకో 33 సంవత్సరాలు, మొత్తం 99 సంవత్సరాలు ఇస్తారు. ఇది ₹100 ఒక ఎకరానికి. ₹100 వందల ఎకరాలు సేకరించారు మెడికల్ కాలేజ్ కోసం. అవన్నీ తీసిపోయి వాళ్ళకి అప్పచెప్తారు. ప్రైవేటు నాకు అర్థం కాదు. ప్రైవేటు పీపీపీ కానీ ఇంకోటి కానీ ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తున్నట్టు వాడు చూసుకోలేడు భూమి, వాడు కట్టుకోలేడు బిల్డింగ్లు. మళ్ళీ దీంట్లో ప్రభుత్వం భూములు ఇయటం ఎందుకు, ప్రజల భూముల గురించి వాళ్ళకి ఇయటం ఎందుకు, దాన్ని లీజ్ అని చెప్పడం ఎందుకు? ఇదంతా ఏం తతంగం అసలు. వాడే కొనుక్కొని వాడే కాలేజీలు పెట్టుకుంటూ ప్రైవేట్ అంటే అయిపోతుంది. మళ్ళీ పీపీ ఎందుకు? ఇది ఏదో అందులో మళ్ళీ ప్రభుత్వం పెత్తనం ఉన్నట్టు ఏదో ఉంటుంది నామినల్గా, కానీ మొత్తం ప్రైవేటు లాభాల కోసం చూస్తాడు. ఇది ఎట్టి పరిస్థితులు నేను ఆగను, ముందుకు పోతా అంటుండు. రైట్, ఆంధ్రప్రభ చూద్దాం. దేశానికి అతిపెద్ద ఆస్తి ప్రధాని మోదీ అట అని చెప్పి ఎవరు అన్నారంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. దేశానికి అతిపెద్ద ఆస్తి మన మోడీ గారట. ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. సంతోషం తెలపవచ్చు, అంతవరకు అభ్యంతరం లేదు. ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు సరైన సమయంలో సరైన నాయకుడు దొరకడం మన అదృష్టం అని ప్రశంసించారు. దృఢ సంకల్పంతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని అభినందించారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చేపట్టిన సాహసోపేతమైన సంస్కరణ అని చంద్రబాబు అన్నారు. ప్రజలు దేశము శ్రేయస్సు పట్ల ఉన్న నిబద్ధత ఎందరో జీవితాలను ప్రభావితం చేసిందన్నారు. అంకితభావంతో ఆయన మన ప్రపంచ స్థాయిని బలోపేతం చేశారని ప్రశంసలు కురిపించారు. ఇది మామూలు భజన లేదు. ఇది సరే భజన చేస్తే చేశారు, కానీ
ఎంత విచిత్రం అనిపిస్తుందంటే ఎంత మరి ఇది ఒకవైపు నవ్వాలా, ఇంకొక వైపు ఏడాలా ఏడవాలా అర్థం కాని పరిస్థితి. దేశానికి అతిపెద్ద ఆస్తి ప్రధాని మోడీ. సరైన సమయంలో సరైన నాయకుడు దొరికిండు. మన అదృష్టం అని చెప్పారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2018లో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన క్లిప్పింగ్స్ ఉంటే యూట్యూబ్లో పోయి చూడండి మీరు. యూట్యూబ్లో దొరుకుతుంది. ఎంత వరస్ట్‌గా మాట్లాడిండో ఇదే మోడీ గురించి, ఇదే అమిత్ షా గురించి. ఈ దేశంలో ఉండటానికి అర్హత లేదు వాళ్ళకన్నాడు. ఉగ్రవాదులు, తీవ్రవాదుల కంటే ప్రమాదకరమైన వ్యక్తులు మోడీ అని చెప్పిండు. మరి ఇంతలోకి ఇంత జ్ఞానోదయం ఎట్లయింది? 5 సంవత్సరాల్లో మొత్తం సీన్ రివర్స్ అయిందే. మీరంటున్న ఆస్తి, ఈ దేశానికి ఆస్తి అంటున్నారుగా, అతిపెద్ద ఆస్తి మోడీ ఎప్పటి నుంచి అయ్యిండు? మీరు 2024లో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచా, ఫస్ట్ నుంచి ఆస్తి? మీరు 45 సంవత్సరాల రాజకీయ జీవితం, 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తాను, ఇప్పుడు 4సారి. కనీసం నేను అప్పట్లో ఏమన్నా అయినా ఆలోచించుకోవాలి, శుభాకాంక్షలు తెలిపి వదిలేస్తే పోయేది. అక్కడి వరకు ఇప్పుడు బర్త్డే కాబట్టి విషయం చెప్పొచ్చు, ప్రధానమంత్రి హోదాలో, మీరు ముఖ్యమంత్రి హోదాలో, ఆయన ప్రధానమంత్రి హోదాలో ఉండు కాబట్టి చెప్పొచ్చు. మరీ ఇంత దిగజారా? మీరు గతంలో మాట్లాడకపోతే అనుకోవచ్చు, మీరు గతంలో కూడా న్యూట్రల్గా మాట్లాడి ఉండి, సరే పొలిటికల్గా విమర్శలు వేరు, వ్యక్తిగతంగా విమర్శలు చేశారు. మీ పైన వాళ్ళు చేశారు, వాళ్ళపైన మీరు చేశారు. అట్లాంటి మీరు ఇలా దేశానికి అతిపెద్ద ఆస్తి మోడీ అని, ఇక అసలు సరైన సమయంలో సరైన నాయకుడు దొరకటం మనకి అదృష్టం, ప్రపంచ స్థాయిలో మన శక్తిని నిరూపించిండు, ఇక అసలు ఆయన కంటే మునగాడు లేడని చెప్తుంది. ఇది ఎన్ని రోజులు? 2029 వరకు, ఎన్నికల పొత్తున్న వరకైనా, పొత్తు లేనప్పుడు వేరే రకంగా ఉంటుంది. ఇదనమాట. మరి దీన్ని ఏమనాలి? ఇది ఏం మార్పు అనాలి? ఎట్లాంటి మార్పు అనాలి? ఎట్లాంటి విలువలు, ఎట్లాంటి నైతికతో ఇక చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఇది మొత్తానికైతే దేశానికి అతిపెద్ద ఆస్తి అట ప్రధానమంత్రి మోడీ గారు. మాకు మేమే పోటీ, ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్, బిజినెస్లో ఏపీకి సాటి లేరట, మాకు మేమే పోటీ అంటుంటే చంద్రబాబు నాయుడు గారు. ఇక ఆడ తండ్రి ఏమో దేశానికి ఆస్తి అంటే, ఇక్కడ కొడుకు లండన్లో పూజలు చేసిన ఫోటోలు పెట్టి, ఇక నేను కూడా మీకోసం బర్త్డే కోసం చాలా కష్టపడ్డా సార్ అని చెప్పుకుని, ఇద్దరు తండ్రి కొడుకు పోటీలు పడి మోడీ జపం చేస్తారు. మరి ఏందో కారణం అర్థం కావట్లే. ఇదే తండ్రి కొడుకులు మోడీని తిట్టకుండా తిట్టారు. రైట్. ఈనాడు చూద్దాం. వీరేమి రాశారు జనాల గురించి, ప్రజల గురించి. మహిళల ఆరోగ్యానికి ప్రధాని భరోసా ఇచ్చారట. స్వస్థ నారీ సశక్తి పరివార అభియాన్ చరిత్రలో నిలిచిపోతుంది అని చెప్పారు. ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు, ప్రధానమంత్రి స్వస్థ నారీ సశక్తి పరివార అభియాన్ అని ఒకటి పెట్టిండ మహిళల కోసం. అది చరిత్రలో నిలిచిపోద్ది అంటున్నారు. అసలు అది మరి ఏందో దాంట్లో ఉన్న ఇక తెలవలే. చరిత్రలో అయితే నిలిచిపోద్ది అంటున్నారు. రైట్. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలట 10 రోజుల పాటు జరిగే అవకాశం ఉందని చెప్పి ఒక చర్చ నడుతుంది. శాసనసభకు దూరంగా వైకాపా, శాసన మండలికి మళ్ళీ వెళ్తుందట. ఇప్పుడు దీంట్లో ప్రజల గురించి వార్తలు లేవు. కేవలం చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు లోకేష్ గారిని పొగట్టడం, ఆయన జపం చేయటం కోసం ఉన్న ఫ్రంట్ పేజీ వార్తలు ఉన్నాయి. మిగతా ప్రజల గురించి, విద్యార్థులు ఫీజు రీంబర్స్మెంట్ కోసం ఎదుర్కొంటున్న సమస్యల గురించి, రైతులు ఎదుర్కొంటున్న సమస్య గురించి, యూరియా సమస్య గురించి ఒకటి లేదు వార్త. అంటే వీళ్ళు ప్రజల కోసం వార్తలు రాయట్లేదు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. కేవలం పార్టీల కోసం, వాళ్ళు నమ్మిన పార్టీలకు భజన చేయడం కోసం వార్తలు రాస్తారు వీళ్ళు. రైట్. ప్రజాశక్తి చూద్దాం. నిజాం తరహాలోనే మోడీ, బీజేపీ ఆర్ఎస్ఎస్లకు నైతిక హక్కు లేదు, జనగామలో భారీ ర్యాలీ, బహిరంగ సభలో ఎంఏ బేబీ చెప్తుండు. తెలంగాణలో నిన్న జరిగిన కమ్యూనిస్ట్ పార్టీలు తెలంగాణ విమోచన అని కొందరు, విద్రోహం అని కొందరు, విలీనం అని కొందరు, కమ్యూనిస్టులేం విద్రోహ దినం అంటారు. ఆ దినం చేసిన సందర్భంగా సెప్టెంబర్ 17 సందర్భంగా నిజాం తరహాలోనే మోడీ అంటున్నారు. వీళ్ళకేం మోడీ నిజాం తరహాలో కనపడుతుండు. చంద్రబాబు నాయుడు గారేమో మోడీ దేశానికి పెద్ద ఆస్తి, ప్రపంచ స్థాయి నాయకుడని ఆయన కనపడుతుంది. ఇంకోళ్ళకి ఇంకొక రకంగా కనపడుతుంది. ఇక రకరకాలు కనపడతారు. అట్లే సెప్టెంబర్ 17 కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏం విలీనం అంటది, బీజేపీ పార్టీ ఏం విమోచనం, విముక్తి అయింది అంటారు. ఇక వీళ్ళేం విద్రోహం అంటారు. ఎవరికి విద్రోహం అంటే చెప్పరు. విద్రోహ దినం అంట.
మొత్తానికి 3 పార్టీలు 3 రకాలుగా చేసినయి విద్రోహ దినం అని వీళ్ళు చేశారు. రైట్. గత ఏడాదిలో 146 మంది పర్యావరణవేత్తల హత్య. గ్లోబల్ విట్నెస్ నివేదిక ఒకటి రిలీజ్ చేసింది. లాస్ట్ ఇయరు 146 మంది పర్యావరణవేత్తలు ఎవరైతే పర్యావరణం కోసం ఫైట్ చేస్తూ ఉంటారో వాళ్ళు హత్య గావించబడ్డారట. మిస్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారట. ఈ పర్యావరణం ఉద్యమం, పర్యావరణం కాపాడటం కోసం ఎవరిపైన ఉద్యమం చేస్తారంటే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, పారిశ్రామికవేత్తలు, మెడికల్ మాఫియా, ఫార్మా కంపెనీలు, ఇట్లాంటి ఎవరైతే ఫార్మా పేరుతోని, ఇండస్ట్రీల పేరుతోని దుర్గంధాలని ప్రజలపైనకి వదిలి, కాలుష్యాన్ని వదిలి, పర్యావరణాన్ని ఖరాబు చేసి ప్రజల ప్రాణాలను తీస్తుంటే వాళ్ళపైన పోరాటం చేస్తారు. అదే ప్రజల ప్రాణాలని తీసే కంపెనీల కోసం మన ప్రభుత్వాలు తపన పడుతుంటాయి. మీ కంపెనీలకు మాది భరోసా, మీ వ్యాపారానికి మాది భరోసా అంటారు. ప్రజల ప్రాణాలకు భరోసా ఇయ్యట్లే. వాళ్ళు వదిలే కాలుష్యంతోని ప్రజలు ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే, కానీ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఏం చేస్తారంటే లేదు లేదు మీరు ఏదన్నా వదలండి, ఎవరినైనా చంపుకోండి, కానీ మీ వ్యాపారాలకు మాది భరోసా అని చెప్తున్నారు. ఇక ఆ మధ్యలో పోరాటం చేస్తున్న పర్యావరణవేత్తలు 146 మందిని ఒక సంవత్సరంలో చంపేశారట. మరి మన కోర్టులు, మన పోలీస్ స్టేషన్లు, మన వ్యవస్థలు, మన గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయంటే ఈ చంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్షాన్ని నిలబడుతున్నారు. మన వ్యవస్థలన్నీ అటు నిలబడుతున్నాయి. ఇక పోరాటం చేసేటోళ్ళు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దానికి బాధితులైన వాళ్ళు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇది ఈరోజు ప్రపంచంలో జరుగుతుంది. గత సంవత్సర కాలంలో ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న 146 మంది హత్యకు గురి కావడమో, కనిపించకుండా పోవడమో జరిగిందని గ్లోబల్ విట్నెస్ అనే ఎన్జిఓ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ఆ సంస్థ బుధవారం ఒక నివేదిక విడుదల చేసింది. ఇలా అదృశ్యమైన వారిలో 3వ వంతు మంది కొలంబియాలో ఉన్నారట. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగింది. మెక్సికోలో ఒక 19 మంది, బ్రెజిల్లో 12 మంది, ఫిలిప్పీన్స్లో 8 మంది. ఇది గ్లోబల్ విట్నెస్ అనే సంస్థ, ఒక ఎన్జిఓ సంస్థ బయటపెట్టింది నివేదిక. దీంట్లో భారతదేశం వాళ్ళు కూడా ఉన్నారు. మన ఒక్క భారతదేశంలోనే లేదు ఈ దరిద్రం. ప్రపంచంలో అన్ని చోట్ల ఉంది. ఇండస్ట్రియలిస్టులకి వంతబాటం ప్రభుత్వాలు, నాయకులు, పార్టీలు. వాళ్ళు వదిలే కాలుష్య వ్యర్థ పదార్థాలని వాసన పీల్చి దానివల్ల ఎఫెక్ట్ అయ్యి చనిపోయేది ప్రజలు. వాళ్ళ కోసం పోరాటం చేసే ఉద్యమకారులు 146 మంది గల్లంతు. ఇది ఈరోజు ఒక్క సంవత్సరంలో 146 మంది అట. ఇది ప్రజాశక్తి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.